ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. గురువు గారికి నమస్కారము. నా పేరు కవిత. ఎల్బీ నగర్ లో ఉంటాము మేము. నేను వారాహి నవరాత్రులు మొదటిసారిగా చేసినాను. చాలా బాగా జరిగింది. గురువుగారు చెప్పినట్లుగా అన్ని రెడీ చేసుకున్నాం. మేము అంతా చేద్దామని అనుకున్న తర్వాత నేను మా ఇద్దరు అబ్బాయిలు కూడా కలిసి చేస్తాం అనుకున్నాము. అయితే తర్వాత మొదటి రోజే మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. అయినా సరే, ఇబ్బంది అయినా సరే చేయాలని అనుకున్నాము. సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలిగాము. ఓకే అమ్మా. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండమ్మా? ఎన్ని నవరాత్రులు చేశారు ఇప్పటి వరకు మీరు? నేను శ్యామల నవరాత్రులప్పుడు నేను జాయిన్ అయ్యాను. శ్యామల నవరాత్రులు చేశాను, వసంత నవరాత్రులు, ఇప్పుడు వారాహి నవరాత్రులు చేశాను. మాకు జనవరి నుంచి తెలుసమ్మా మాకు పీఠం గురించి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? ఎందుకు? అన్ని ఏ నవరాత్రులకి ఆ నవరాత్రులే స్పెషల్. బాగా గుర్తుండిపోయేదంటే మాకు గురువు గారు మాకు మంత్రం ఇచ్చి ఇందులో మేము ఆయన ఈ పూజలు అంటే ఇలా చేసుకోవాలని మాకు తెలిసింది మాత్రం శ్యామలాదేవి నవరాత్రులు అమ్మ. మాకు అది బాగా ఎక్కువ గుర్తుండిపోయేది. చేసే ప్రతి నవరాత్రుల్లో ఒక మెట్టు ఎక్కుతున్నారా అమ్మా? అంటే బెటర్ అవుతున్నారా? మీకు ఎలా ఉంది? అవుతున్నాం అమ్మా, మంచినే ఉంది. అంటే ఫస్ట్ నవరాత్రికి సెకండ్ అట్లా మంచిగా భక్తి ఎక్కువనే అవుతుంది. ఇంకా చేస్తుంటే చేస్తుంటే ఇంకా మంచిగా అనిపిస్తుందమ్మా. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అమ్మా? చెప్పండి అమ్మా. మొదటిసారిగా నేను మా ఇద్దరు అబ్బాయిలు కలిసి పూజ చేసాము. రాయి నవరాత్రులు అంటేనే ముందు చేసుకోలే, గుప్త నవరాత్రులు అన్నట్టుగా మాకు ఇంతకుముందు మాకు తెలియదు. మా పీఠం నుంచి ఫస్ట్ టైం చేసాము. ఇంకా ముగ్గురం చేసుకున్నాము. ఇంకా అది కూడా ఒకటి గుర్తుండిపోయేది. మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అధిగమించి మేము చేయగలిగినాము. అట్లా మాకు సాటిస్ఫైగా ఉన్నామమ్మా. అంటే గురుగారు ప్రతి ఒక్క నవరాత్రుల్లో మనకి ఏదో ఒక ఆయుర్వేదం గురించి దానికి సంబంధించింది జోడిస్తా ఉంటారు కదా. అది ఎలా అనిపించిందమ్మా మీకు? అవునమ్మా, చాలా బాగుంటది. ఈసారి కూడా ఇంకా తల స్నానంకి కుక్కుడుకాయలు వాటితోటి చేసుకోమని చెప్పారు. కుక్కుడుకాయలు, అదే ఇంకా అక్కడ గుర్తుగా అట్లేదు, విప్ప పూలు అవి వేసుకొని చేయమన్నారు. ఇంకా బాగుంది. ఇంకా నైవేద్యాలలో కూడా కూరగాయ ముక్కలతో నైవేద్యాలు చేయడము. ఇంకా మామిడి అల్లం అనేది మాకు తెలియదు అసలు. మామిడి అల్లంతో రైస్ చేయడం అన్నీ కూడా చాలా బాగున్నాయి అమ్మా. తెలియని విషయాలన్నీ కొత్తగా తెలుస్తున్నాయి మాకు. గురువుగారు సమయం అంటే సమయమే కదా. ఈ పద్ధతి ఆ, మంచిదేనా అమ్మా? అంటే దాని గురించి మీ ఉద్దేశం మీ మాటల్లో చెప్పండి అమ్మా. అది చాలా మంచిదమ్మా. అదొక సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణ అనేది ఇట్లా బాగుంటది. అట్లా టైం ప్రకారం ఇట్లా చేసుకోవాలని ఇట్లా ఇదే బాగుంటది. ఇట్లని ఏదో ఒక టైం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటే అది ఇక మనకి అంత, నాకు కూడా అంత అప్పుడు అట్లా మంచిగా అనిపించేది కాదు. అన్ని పూజలు చేసేది కానీ అంత అనిపించేది. ఇప్పుడు టైం ప్రకారంగా చేయడము, గురువు గారు ఇట్లా పద్ధతి ప్రకారం ఇట్లా చేపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుందమ్మా. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చు అయిందమ్మా? అంటే గురుదక్షిణ మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అడిగారా? లేదా హోమం ఉంది ఖర్చులు కావాలి అని ఎవరైనా డబ్బులు ఇమ్మని ఎవరైనా అడిగారమ్మా మిమ్మల్ని? అడగాలి అమ్మా, మాకేమి ఖర్చు ఏం కాలేదు. మా ప్రదీక్ష మాకు శ్యామలా నవరాత్రులకే ఇచ్చారు. నేను ఇప్పటికి 3 నవరాత్రులు కంప్లీట్ చేసిన సక్సెస్ఫుల్ గా. ఎవ్వరు కూడా ఒక రూపాయి కూడా అడగలేదు. మీరు వచ్చాక కొత్త సాధకులు చాలా మంది వచ్చారమ్మా. వారి ఉమ్. అనుభవాలు విన్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? మీ మాటల్లో చెప్పండి. అసలు చాలా బాగుంటదమ్మా. అసలు నేను కూడా ఒక అమ్మాయిని చెప్తే తను కూడా చేసింది. తనైతే రోజు రోజు ఏదో ఒకటి చెప్తానే ఉండేది. ఇక ఫోన్ లో మనకి వాట్సాప్ లో కూడా వస్తూనే ఉంటాయి కదా.
చాలా మంచిగా అనిపిస్తది. ఇంకా కొత్త కొత్త సాధకులు వచ్చి ఇంకా మన పీఠం నుంచి ఇంకా చాలా మంది కూడా వాళ్ళు మంత్రం తీసుకొని ఇట్లా చేస్తుంటుంటే ఇంకా అందరు కూడా బాగుపడతారు. మంచిగా అమ్మవారికి దగ్గర చేస్తున్నారు గురువు గారు కూడా. కొత్త వాళ్ళు కూడా ఇంకా కొత్త వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళు ఇంకా ఇట్లా మంచి చేసుకోవాలని అనిపిస్తదమ్మా. ఆ అమ్మాయిని చూస్తా ఉంటే నాకు మంచిగా అనిపించేది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఇంకా అంత ఎగ్జైట్మెంట్ కాలేదేమో. తనైతే ఇంకా చాలా బాగా చేసుకుంది. తను మంచిగా తను చెప్తుంటే నాకు ఇంకా మంచిగా అనిపించేది. మా అబ్బాయిలు కూడా మంచిగా చేసుకున్నారు. కొత్తగానే కదా చాలా మంచిగా అనిపిస్తది. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం చెప్పండమ్మా. అంటే మనం అమ్మవారికి దగ్గర అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశము. దీన్ని మనం అందరం ఉపయోగించుకొని మనం అమ్మవారికి ఇంకా దగ్గర అవ్వచ్చు అనేది నా అభిప్రాయం అమ్మా. ఎవరి పనులలో వాళ్ళు బిజీ బిజీగా ఉంటాం. రోజు అంతా పూజ చేస్తున్నాం అంటే చేస్తాం కానీ ఇంత చెయ్యం కదా. ఇప్పుడైతే అఖండ జ్యోతి పెట్టుకొని ఇంకా 9 రోజులు మంచిగా రోజు ఒక రకంగా చేయడము, ఇట్లా అమ్మవారికి పూజలు చేయడము, అమ్మవారిని అసలు ప్రత్యక్షంగా చూస్తున్నామమ్మా. అది అనుభవిస్తేనే తెలుస్తది. ఈ నవరాత్రుల వల్ల అమ్మవారిని దర్శనం మాకు అవుతుంది. వారు అట్లా ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల అమ్మవారు ఇంకా దగ్గర అవుతుందని నా ఉద్దేశం అమ్మా. గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా అని ఉమ్. అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారంటారు కదా. అది ఆ. ఇన్ని నవరాత్రులు చేశారు కదా మీరు. మీకేమనిపించింది? మీరు ఎలా చేయగలిగారు? భయపడ్డారా? ఏమైనా సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? భయపడ్డ సన్నివేశాలు? అట్లా ఏం లేదమ్మా. గురువు గారు చెప్పినట్టుగానే అన్ని చేస్తున్నాము. వాళ్ళు అట్లా స్ట్రిక్ట్ ఉంటేనే అంత మంచిగా చేయగలుగుతున్నాము. అంత గురువుగారు అట్లా స్ట్రిక్ట్ గా లేకపోతే ఇంత మంచిగా చేయలేకపోదు మేము అని అనిపిస్తాం మనకి. స్ట్రిక్ట్ ఉండడం వల్లనే మనం ఇంత కరెక్ట్ గా చేసుకోగలుగుతున్నాం పూజలని అనిపిస్తాను. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించవలసిన ఏంటమ్మా? ముఖ్యంగా ఏకాగ్రత ఉండాలి. మనం చెయ్యాలి అనే సంకల్పము ఉండాలమ్మా మనకి. ఈ అమ్మవారికి దగ్గర అవ్వాలంటే మనము చెయ్యాలి చేయాలన్న సంకల్పం అనేది మనకు స్ట్రాంగ్ గా ఉండాలి. మనకు అది ఉంటేనే మనం స్ట్రాంగ్ ఉంటేనే మనం చేయగలుగుతామని నా ఉద్దేశం. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్య కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటమ్మా అవి? దయచేసి మిగతా పీఠాల గురించి కానీ గురువుల గురించి కానీ ఏమనకండమ్మా. ఈ పీఠం గురించి అవునండి. చెప్పండి. అట్లా నాకు అట్లా వేరే వాళ్ళ గురించి అట్లా చెప్పాలని నాకు అట్లా ఏమి ఉండదమ్మా. ఆ, మన పీఠం నుంచి అయితే మంత్రదీక్ష తీసుకోవడము ఒకటి అది మాకు అదృష్టంగానే భావిస్తున్నాము. మాకు ఇప్పటి వరకు అయితే మాకు ఏ గురువుల నుంచి ఏ మంత్రం కానీ ఇది కానీ నేను ఏది చేసుకోలేదమ్మా. ఇంకా గురువు గారి వల్ల మేము ఒక మంత్రదీక్షను తీసుకొని మేము మంత్రం చేసుకోవడం, జపం చేసుకోవడం వల్ల మాకు ఆరోగ్యకరంగా కానీ అంతా కూడా మాకు బాగుంటుంది. ఇంకా ఈ విషయం ఇట్లా అని చెప్పేసి ఇంకా 10 మందికి చెప్పి కూడా మంచిగా అందరు కూడా బాగుండాలనేది అని నాకు కూడా అనిపిస్తుంది. గురువు గారు కూడా చాలా బాగా చెప్తున్నారు. తను చెప్పే ఒక్కొక్క మాట అన్ని కూడా నాకు చాలా నచ్చుతాయమ్మా. అసలు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏమీ ఇట్లా ఏమి తెలియదు. నాకు మా నాన్న నాకు చిన్నప్పుడు అన్ని బాగా చెప్పేది. అన్ని ఇప్పుడు ఈ మధ్య కృష్ణుడి గురించి ఇంకా అన్ని చెప్పడము, ఇంకా నరసింహ శతకంలోని శ్లోకాలు కూడా చెప్తున్నారు. నాకు అవైతే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చినాయి. నాకైతే చాలా బాగా చెప్తున్నారండి గురువు గారు. అసలు ఇప్పుడు ఎవరు ఇట్లా అట్లా మంచి మంచి విషయాలన్నీ చెప్పడము అన్ని పీఠం నుంచి అన్ని మేము నేర్చుకోవడం అంతా కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది అమ్మా. గురువుగారు ఇంకా డబ్బుకి ఆశించకుండా తను మంచిగా అందరికి 10 మందికి హెల్ప్ చేయాలని అందరికి ఇట్లా అన్న సంతర్పణ కానీ ఇవన్నీ తను చేసేవన్నీ కూడా ఆ, ఈ మంత్ర దీక్షలు ఇవ్వడం కానీ ఇవన్నీ నవరాత్రులు చేయించడం మన పీఠం నుంచి మనది అని వస్తుంది నాకు. కాళీవారాయి స్త్రీ శక్తి పీఠం నుంచి అది మనం మనదే అందులో అమ్మా. ఉన్నాం కాబట్టి అది మనదే. నాకు మనదే మనది మన అని పీఠమే. వస్తుంది. మనదే అమ్మా. అవును, అవును, మన పీఠమే. శక్తి పీఠం నుంచి ఇంకా అవి ఇట్లా చేయడం అంతా కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఎవరికైనా చెప్పినా కూడా మేము ఇట్లా చేస్తున్నాము అని ఇట్లా మా గురువు గారని ఇట్లా అన్ని ఇంత మంచిగా ఇట్లా చెప్తా ఉంటే నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంటది అనమాట. మీరు ఇట్లా ఏదైనా మాట్లాడినప్పుడు నాకు మాట్లాడడం కొంచెం ఇట్లా తడబడ్డట్టు అవుతుంది కానీ
ఇక నాకన్నా నేను వేరే వాళ్ళకైతే నా దగ్గర నేర్చుకునే పిల్లలు వస్తుంటారు. ఇక వాళ్ళు ఎవరో ఒకరు కస్టమర్స్ వచ్చినా కూడా ఏదైనా చెప్తూనే ఉంటా నేను మంచిగా. మన పీఠం ఆన్‌లైన్ ఇంకా గొప్ప చెప్పండి. స్థాయికి ఎదగాలని, ఇంకా మనం ఇంకా చాలా మంది సాధకులు మన పీఠంలోకి రావాలని నేను కోరుకుంటున్నామ్మా. సంతోషమా, వస్తారు ఖచ్చితంగా. మన పీఠం చాలా ఉమ్. ముందుకెళ్తుంది అన్నది చాలా నమ్మకం అమ్మ నాకు గూడా. ఉమ్. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుందని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండమ్మా. అంటే మీకు గూడా ఆన్‌లైన్‌లోనే గదా మంత్రం ఇచ్చారు. అవును. ఆ శక్తిని మీరు అనుభవిచ్చారా లేదా? అనుభవించాము. అంటే మంత్రం అనేది ఎట్లా మనకు ఆన్‌లైన్‌లో చెప్పినా, ఆఫ్‌లైన్‌లో చెప్పినా మంత్రంకున్న శక్తి ఒకటే అని నాకనిపిస్తది. ఎట్లా చెప్పినా గూడా అది మంత్రం మనం చేసేదాన్ని బట్టి మనకు మనకు నమ్మకంతోటి చేయాలమ్మా. ఏదైనా గూడా వాళ్ళు ఇచ్చిన గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని మన నమ్మకంతో చేసి మనం దాన్ని ఏమంటారు అది ఆస్వాదించడమే అవుతది. అది మనం ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా మనకు అనుభవాలొస్తుంటాయి. మనం అమ్మవారికి ఇంకా దగ్గరవుతాం అనేది నా ఉద్దేశం అమ్మ. కానీ ఎట్లా మంత్రం ఎట్లిచ్చినా గూడా మనము దాన్ని కరెక్ట్ పద్ధతిలో ఉపయోగించుకుంటే అది మనకు ఉపయోగపడతది. మనకు ఇంకా మంచి జరుగుతదనేది నా ఉద్దేశం. గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు గదా! ఎలా హ్మ్. ఉన్నాయమ్మా అవి? వాటిలో మీకు చెప్పుకోదగ్గవి ఏమైనా విశేషాలున్నాయమ్మా? గురువుగారు చెప్పేవి గూడా అన్నీ వేరే వాళ్ళకి అందరివి గూడా ఎవరికెట్లా అనిపిస్తుందని వాళ్ళు అన్ని చెప్తా ఉంటారు గమ్మా. రోజు అన్నీ వినేదాన్ని. అసలు గురువుగారు అయితే అన్ని అందరికీ ఎవరు చెప్పాల్సింది వాళ్ళకి చెప్తా ఉంటారు. గురువుగారికి చాలా ఓపిక ఉంది. అసలు మనం ఇంతమందిని ఇట్లా చూడడము, అందరికి అనుభవాలు ఒక్కొక్కరికి ఎట్లెట్లా అనిపిస్తుంది వాళ్ళ గురించి అందరికీ చెప్పడం అనేది చాలా గ్రేట్ అమ్మా అసలు. నేను అసలుగా నాకైతే 2 సార్లు చెప్పినా నేను. చెప్పారు. మళ్ళీ నాకు సమాధానాలు గూడా చెప్పారు. చాలా మంచిగా అనిపించిందమ్మా. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళకి ఎట్లా అనిపించిందనేది వాళ్ళకు ఆ రకంగానే మంచిగా చెప్తా ఉంటారు. వాళ్ళకొచ్చిన అనుభవాన్ని బట్టి వాళ్ళకు ఆ! ఏంటి అన్నది తెలిసి వాళ్ళకి చెప్తున్నారు. అట్లా ఇట్లా మళ్ళా వాటికింకా అట్లా మీకిట్లా ఎందుకట్లా అవుతుందనేది గూడా చెప్పారు నాకైతే. ఆ! అవును, చెప్తారు. హ్మ్. మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చినవేంటమ్మా? వాటిలో కొన్ని చెప్పండమ్మా మీరు. నాకు కొన్ని రియల్‌గానే అయినాయమ్మా నాకి. మనం జపం జేసుకున్నప్పుడు నాకింతకు ముందయితే నాకసలు ఇట్లా మనకి ఇమాజినేషన్‌లో అయినట్టు అనిపిచ్చేది. ఈసారి ఫోటో జూస్తున్నప్పుడు నాకు రియల్‌గానే జరిగినాయి నాకు. ఆ అమ్మవారి ఫోటో నేను కాళీవారాహి అమ్మ ఫోటో పెట్టుకొని నేను వారాహి నవరాత్రులు చేశాను. అయితే నవరాత్రులు చేసే అమ్మవారిని చూస్తూ నేను జప సాధన చేసుకుంటున్న టైంలో ఆహ్, అమ్మవారి వెనక ఉన్న పడగలు ముందుకొచ్చినట్లు అనిపియడము. ఇంకా అమ్మవారి నాలుక పెద్దదవ్వడము. అది రియల్‌గానే జరిగినట్టు అనిపిచ్చింది. ఇంకా నాకు నొసలు మీద పెద్ద బొడుపు గూడా వచ్చిందమ్మ నాకు ఆ రోజు. పెద్దగా బొడుపొచ్చింది. 3, 4 రోజులకు తక్కువయింది నాకది. నాకెక్కడ దెబ్బ తగిలినట్టు గాని, నాకేమి గుర్తే లేదు నాకసలు. ఆ పూజ చేసినాకనే నాకట్లా అనిపిచ్చింది. మళ్ళా 3, 4 రోజులకొకసారేమో మళ్ళీ తర్వాతేమో నేను జపం చేసుకుంటున్నప్పుడు అమ్మవారి పెద్ద వేలుంటదిగా అమ్మ. బొటన వేలుతోటి నొసలు మీద నొక్కినట్టుగా అనిపిచ్చింది నాకు. స్పర్శ గూడా నాకనిపిచ్చింది. నాకు బొట్టు పెట్టుకునే ప్లేస్‌లో నాకు గుంట గూడా పడిందమ్మ నాకు. అసలు ఇది చెప్పుకోవాలంటే నాకసలు కళ్ళకి నీళ్ళొస్తున్నాయి ఇప్పుడు నాకు. అసలు రియల్‌గానే అనిపిచ్చింది. నాకు విభూది బొట్టు గూడా జరిగిపోయింది. నాకు విభూది బొట్టు పెట్టుకోగానే ఇట్లా బొట్టు అంతా అసలు మీద బొట్టు గూడా లేదు నాకు. నా పూజ అయిపోయే వరకే. ఇప్పుడు విభూది, గంధం పెట్టుకొని, కుంకుమ పెట్టుకున్నా. 3 లైన్‌లు పెట్టుకుంటాం కమ్మా మన నామంలా ఇట్లా మనం పెట్టుకొని బొట్టు పెట్టుకోమని జెప్పారు. అట్లా పెట్టుకున్న మీది మొత్తం మొత్తం విభూదే లేదు. నాకు చిన్న కుంకుమ ఒక్కటే ఉంది నా పూజ అయిపోయే వరకి. నాకది గూడా ఒక మిరాకిలే అనిపిచ్చింది. మళ్ళీ ఒకరోజేమో అమ్మవారు నాట్యం చేస్తున్నట్టు అనిపిచ్చింది. శ్యామల అమ్మవారు మంచి దీపం వెలుగులో నాట్యం చేస్తున్నట్టుగా అనిపిచ్చింది ఒకరోజు. ఒకరోజేమో 3 రకాలుగా దీపం 3 రకాలు నామమాకారంలో 3 రకాలయి మొత్తం మీదికెళ్ళి ఇట్లా ఎళ్ళిపోతా ఉంది దీపం. అట్లా అనిపిచ్చింది.
అసలు రోజు ఒక్కొక్క అనుభవాలు వచ్చినాయి మనకైతే. చాలా అసలు ఇంతకు ముందు కన్నా ఈ నవరాత్రులకి బాగా ఇట్లా అనుభవాలు అయితే నాకు రియల్ గానే అనిపించినట్టే అనిపించినాయి నాకైతే. అన్ని దానికి అదే గుర్తుండిపోయేది అమ్మ నాకైతే అన్ని కూడా. తామర గింజలు వాడమని చెప్పారు కదమ్మా! అది ఎలా అనిపించిందమ్మా మీకు? అవునమ్మా, మంచిగా తామర గింజలు అంటే లక్ష్మీ స్వరూపం అంటారు కదా. వాటిని తీసుకొచ్చి మంచిగా అమ్మవారికి చుట్టుగా పెట్టి అలంకరించేటప్పుడు కూడా నాకు ఎందుకో మంచిగా అనిపించింది. ఇంకా తామర గింజలు మంచిగా అనిపిస్తుంది అసలు. మంచిగా లైన్ గా సరిపోయినాయి అమ్మ, మంచిగా అనిపించినాయి అసలు. వెనుక ఫోటో చుట్టూ పెట్టమన్నారు కదా గురువుగారు. అయితే అవునమ్మా. 18 వెనక లైన్ గా 18 వెనుక వచ్చినాయి, 18 ముందు వచ్చినాయి, అటు రెండు ఇటు రెండు మంచిగా ఫోటో చుట్టూ వచ్చినాయి కదా. అదొకటి బాగా నచ్చింది నాకు, మంచిగా ఇట్లా చుట్టూ వచ్చినాయి అసలు. నాకు అవి అట్లా చూసుకునే చెప్పొచ్చు గురువుగారు మంచిగా కరెక్ట్ కదా, మంచిగా వచ్చినాయి అట్లా అనిపించింది. పెట్టేటప్పుడు అయితే సంతోషం అనిపించింది. ఇంకా మువ్వలు కూడా అంతే అమ్మ, మువ్వల దండ కూడా వేస్తే కూడా అమ్మవారు ఎంత కళగా ఎంత మంచిగా అనిపించిందో మువ్వల దండ కూడా. మంచిగా అనిపించింది అలంకారాలు చేసేటప్పుడు. ఇంకా వేరే ఏవి ఎక్కువైనా ఇవి మువ్వల దండ వేస్తానైతే అమ్మవారికి ఎంత మంచిగా అనిపించింది నాకైతే. గజ్జల దండ ఇదివరకు ఎప్పుడు వాడలేదు కదమ్మా! ఈసారే వాడారు వాళ్ళే కదా! అబ్బా. ఎలా నేను అనిపించిందమ్మా మువ్వలు మీకు? చూడడం కూడా నేను ఫస్ట్ టైం అట్లా. మామూలుగా పట్టీలకు ఉండే మువ్వలు వేరుంటాయి, ఇట్లా ఇవి వేరు కదమ్మా మువ్వలు. ఉమ్, అవును. చూడడం ఫస్ట్ టైమే నేను అట్లా దండ తయారు చేయడం. ఫస్ట్ నేను దారంకి ఏదానికన్నా కట్టొచ్చేమో అనుకున్నా నేను ఫస్ట్. అయితే మళ్ళీ మొలతాడు లాంటిది మందంగా మొలతాడు కట్టమన్నారు కదా గురుగారు. అయితే అది ఇంకా అది పసుపులోనే ముంచి దాన్ని మంచిగా చేసే వరకు ఇంకా మందంగా అయింది. అయితే ఒక మూడేసి మళ్ళీ ఒక గుచ్చి ఒక మూడే అట్లా వేయమన్నారు కదా. అట్లా అవును. వేసిన తర్వాత అది అటు ఇటు కదలకుండా మంచిగా ఉన్నాయి ఇట్లా. అసలు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ తోటి గురువు గారు అన్ని మంచిగా ఇట్లా చెప్తారు కదా అని అట్లా అనిపించింది ఇక. గోధూళితో అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా ఉందమ్మా? మీరు ఒకవేళ చేయకపోతే పీఠంలో చేసిన ఆహ్వానం చూసారు కదా! అది ఎలా అనిపించిందమ్మా మీకు? మేము కూడా చేసినామమ్మా. ఆ రోజు మాకు ఎంత ఇబ్బంది అయినా నేను ముందే గోధులు తెచ్చి పెట్టాము. అయితే అది మంచిగా గురుగారు చేసింది కూడా బాగుంది. ఆ, మంచిగా ఎంత పెద్దగా చేసి మంచిగా చేసిరు గోధులు. ఆ పీఠంలో అలంకరణలు కానీ అన్ని కూడా బాగున్నాయి. ముందు రోజే పెట్టిరు గురుగారు. ఇంకా మా ఇంట్లో కూడా మేము ఇక అట్లనే చేసినాక టైం అవుతుంటే ఇంకా మా కోడలు మా పెద్ద అబ్బాయి ఇట్లా మా అబ్బాయి చేసిర్రు. ఇంకా అన్ని చేసి టైంకే మేము దీపం వెలిగించుకున్నాము. అంతా జరిగిందమ్మా, మంచిగా అయింది. వెల్లుల్లి రసం చెప్పారు కదా! అది ఎలా ఉందమ్మా? అమ్మవారికి సమర్పణ చేయడం అదా ఎలా అనిపించిందమ్మా మీకు? అది కూడా ఒక ఆయుర్వేదం మన లెక్కనే అట్లా మంచిగా ఉండే అమ్మ. రసం కూడా మేము ఎప్పుడు అసలు అట్లా వేసుకోం కదా, మిరియాల చారు అని అట్లా వేసుకునేది కానీ ఇది ఈ రసము ఇట్లా తెలియదు. ఇంకా గురువు గారు ఇంకా అట్లా చెప్తే ఇంకా ఎట్లా ఎట్లా చేయాలని కూడా అన్ని చెప్పారు కదా డీటెయిల్ గా. అవును. ఇంకా అది నాకు బాగా నచ్చుతుంది అమ్మ. అసలు ఎట్లా మనకి కొంచెం కూడా మనకి డౌట్ ఏం రావద్దు. ఇక మనకి ఏదైనా చేయాలి అనుకున్నాము, ఎట్లా చేయాలనో అనుకునే లోపే మళ్ళీ దాని గురించి మళ్ళీ డీటెయిల్ గా అన్ని చెప్తానే ఉంటారు గురువుగారు. అలా అది మంచిగా ఉండే అమ్మ. ఇంకా కూరగాయలతోటి సలాడ్ అది కూడా బాగుంది. మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని చెప్పారు కదా! ఉమ్. అది ఎలా ఉమ్. ఎలా అనిపించిందమ్మా మీకు? అది కూడా మంచిది. మా హెల్త్ పరంగా అది మంచిదే అమ్మా. మంచి తలనొప్పి రాకుండా ఉంటది అనేసి అట్లా మంచిగా ఉంది అది కూడా. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారమ్మా? చేస్తే ఎలా ఉంది? చేసినామమ్మా. ఉక్క పూలు కుంకుడుకాయలు వేసి తలస్నానం చేయడం, మెంతులు కొన్ని బాగుండే. ఒకటేసారి పొడి చేసి పెట్టుకునేది, రోజు కొంచెం వేసుకునేది అన్నీ బాగుంది. బెల్లం దీపం వెలిగించారమ్మా? వెలిగిస్తే ఎలా ఉమ్. అనిపించింది? వెలిగించినామమ్మా. అసలు బెల్లం గడ్డ మీద కొంచెం తీసి బాగా చేసాం కదా, మంచిగా అనిపించింది. కానీ అది రోజు చేస్తే బాగుండు అనిపించింది అమ్మ. ఇంకా నాకెందుకు ఆ రోజు ఫస్ట్ డే మస్తు కలగా అనిపించింది బెల్లం మీద దీపం ఉంటే.
అట్లా రోజు పెట్టుకుంటే బాగుండదేమో నవరాత్రులకి అని అనిపించింది నాకైతే. ఫస్ట్ అయిపోగానే మళ్ళీ పక్కన తెల్లారి పక్కన పెట్టేసినాం కదా ఇక. అయ్యో అప్పుడే తీసేస్తున్నామా, రోజు పెడితే బాగుండు కదా అనిపించింది నాకైతే. ఆ, అదే అది కూడా నాకు కొత్తగానే అనిపించింది, బెల్లం మీద దీపం కూడా బాగుంది. కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? అది తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పులు ఏమైనా గమనించారా? మంచిగానే ఉందమ్మా. అంటే హెల్త్ పరంగా అంటే నాకు కొంచెం అప్పటికే తలనొప్పి, నాకు కొంచెం అన్నీ ఉండేవి హెల్త్ ఇష్యూస్. నేను అట్లా ఏం గమనించలే నేను ఇంకా. కానీ మంచిగా ఉంది, తింటే అయితే బాగుంది. ఇంకా అప్పుడప్పుడు కూడా చేసుకొని తినాలమ్మా, బాగుండు, మంచిది కూడా హెల్త్ కూడా మంచిది. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించిందమ్మా? ఉమ్, బాగుందమ్మా. చేస్తుంటే ఆ అమ్మవారిని కూర్చోబెట్టి నిజంగానే చేస్తున్నట్టుగానే ఇట్లా ఫీల్ అయ్యే చేస్తాము అసలు. ఇక చాలా బాగుండే. ఇక 9వ రోజు కదా మనం చేసింది అసలు. అప్పుడే అయిపోతుంది పూజ అన్నట్టుగా ఇక ఆ రోజు అసలుగా అట్లా అనిపించింది. ఇక చాలా బాగుండే అమ్మా. అమ్మవారి దగ్గర నుంచి నీరు గాని, నైవేద్యాలు గాని తీసుకున్నట్టు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఏమనిపించిందమ్మా మీకు? కన్- అమ్మవారు తింటుంది అనేసి మాకు మంచిగా అనిపించేది. ఇంకా రోజైతే ఇట్లా తీసుకుంటున్నట్టు కొన్ని అనిపించేది కానీ, ఒకరోజు క్యారెట్ హల్వా పెట్టామమ్మా, ఒకరోజు నైట్ పెడితే ఆ రోజు మట్టుకి మంచిగా నున్నగా చేసి ఇట్లా స్పూన్ అంత దగ్గరకు అవుతుంది కదా హల్వా అంటే, కొంచెం దగ్గరకు పెట్టి స్పూన్ తోటి నున్నగా అనేసి ప్లేట్ పెట్టాము. హాఫ్ అన్ అవర్ అయినాక చూస్తే ఒక పెద్ద ఏలు, పెద్ద గుంట ఒకటి, చిన్న చిన్న గుంటలు ఇట్లా చేతితో ఇట్లా తీసుకున్నట్టు అనువాలు చాలా కనిపించినాయి. ఇంకా మా అబ్బాయి ఫోటో దించాడు, పెడతా మమ్మీ అన్నాడు కానీ ఇంక వద్దులే నాన్న అసలు, ఇక మనకి ఇక అమ్మవారు తీసుకుంటే చాలు మనకి, ఇట్లా వద్దు ఫోటో వద్దు అని అన్నా నేను. ఇక పెట్టనీయలే నేను. ఒక్కరోజు చాలా ఎక్కువ అనిపించింది. రోజైతే అన్నము అన్ని పెడుతున్నప్పుడు తీసుకుంటున్నట్టు అనిపించేది. బెల్లము పానకం పెడితేనైతే బెల్లం ఉండకపోయేదా, మళ్ళా కలర్ లైట్ ఇట్లా వైటే ఉండేది. వాటర్ వైట్ గానే ఉండేది. బెల్లం వేసిన నేను మర్చిపోయిందేమో అనుకునేది. బెల్లం గట్ట చిన్నగా బెల్లం ఉండేది, చిన్నగా. బెల్లం వాటర్లో ఎల్లో కలర్ అనేది కనిపించకపోయేది. ఇంకా చెంబులో వాటర్ పెడితేనేమో అందులో రోజు రోజు తగ్గేది నీళ్ళు. మనం రోజు రోజు మారుస్తుంటాం కదా, మనం భోజనం పెట్టినప్పుడల్లా వాటర్ పెడుతుంటాం కదా అమ్మ. అది పెట్టినప్పుడల్లా వాటర్ అయితే తగ్గేది. బెల్లం పానకంలోనేమో బెల్లం కనిపించకపోయేది, ఎల్లో షేడ్ అనిపించకపోయేది, వాటర్ కూడా తగ్గేది. ఇంకా ఈ భోజనాలల్లో పెట్టినప్పుడు కూడా కొంచెం కొంచెం అన్ని ఇట్లా కొంచెం ఆనవాళ్ళుగా అనిపించేది. జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయమ్మా? వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు? అయితే ఏమి ఇబ్బందులు ఏం రాలేమ్మా, మంచిగా చేసుకున్నా. ఈసారి చాలాసేపే చేసుకునేది రోజు. ఇంతకుముందు హాఫ్ 1 అవర్ అట్లనే చేసేది. ఇప్పుడైతే ఇంకెక్కువసేపు చేసుకున్నా, టైం కూడా ఎక్కువ తీసుకొని అందరు చేసిన తర్వాత నేను నిమ్మలంగా కూర్చునేదాన్ని. ఇంకా చాలాసేపు చేసుకునేదాన్ని. ఈసారి చాలా మంచిగా చేసుకున్నా నేను పూజ. ఏమి ఇబ్బందులు కూడా ఏం రాలేమ్మా. ఫస్ట్ ఇట్లా అనిపించినాయి అని చెప్పినాగా అమ్మ, ఫస్ట్ ఒక 2 3 సార్లు అట్లా నాకు ఇట్లా ఎక్కువ ఇట్లా అనిపించినాయి కానీ తలనొప్పి అట్లా ఉండే. అయినా కూడా చేయగలిగినమ్మ నేను. అమ్మ కోసం ఎట్లయినా నేను, నా కోసమే కదా అమ్మకి చేసేది అన్నట్టుగా, ఎంత నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను చేసుకోగలిగినమ్మా. అమ్మ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది నాకు అమ్మ. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? లేకపోతే ఏమైనా లోటు అనిపించిందా మీకు? లేదు లేదు, ఏమనిపించలేమ్మా, చాలా అప్పుడే అయిపోయినాయి అనిపించింది నాకు. చాలా ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుండు అప్పుడు అంటే. ఆ 9 రోజులు అనేది నాకు ఇట్లా 2 3 రోజుల్లాగా అనిపించినాయి అమ్మా. అసలు ఎందుకో ఏమో ఈసారి అయితే తొందరగా అయిపోయినట్టు అనిపించినాయి. ఇంకా ఇంకా ఉంటే ఇంకా కొన్ని రోజులు చేస్తే బాగుండు అట్లా అనిపించినాయి. అసలు 9th డే రోజు చూస్తే మా అప్పుడే అయిపోతున్నాయి అనిపించింది అసలు. చాలా సాటిస్ఫైడ్గా ఉన్నామ్మా నేనైతే. పీఠం చేపట్టే సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండమ్మా. గురువు గారు ఇంత మంచిగా చేస్తున్నారు ఎక్కడెక్కడ. అసలు దూరం దూరం వెళ్ళి కూడా అంత కాళేశ్వరం గురించి చెప్పారు, విన్నా నేనైతే.
నాకైతే ఏడుపొచ్చిందమ్మా అసలు. ఎంత ఇబ్బందులు అధిగమించి గూడా అక్కడ అన్న సంతర్పణలు చేయగలిగిర్రంట. అసలు చెప్పారు. అసలు మేము కాళేశ్వరంకి ముందు రోజు గురువుగారు పెట్టారు. మేము తర్వాత రోజు వెళ్ళామన్నమాట. అయితే అసలు చేసేవన్నీ గూడా అన్న సంతర్పణలు గూడా అక్కడక్కడ చేసి ఇంకా గుర్తు రావట్లేదు మనకు. మనకు అక్కడ అయ్యింది కదా, పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర కూడా చాలా ఇబ్బంది అయిందంట. చాలా అసలు గురుగారు చెప్పారు. అసలు పొయ్యిలు అసలు మండలేదంట. చాలా ఇబ్బంది అయిందంట. అసలు చాలా అట్లా అయినా కూడా అది గమనించి కూడా అందరికి కూడా వంటలు చేసి పెట్టి చేయడం అనేది కూడా చాలా గ్రేట్ అమ్మ. అందరికి కూడా మళ్ళీ ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అంత మంచిగా తను అన్ని బాధ్యత తీసుకొని తను ఇంత మందికి కడుపు నింపాలన్న ఆలోచనతోటి ఇక్కడ టెంపుల్స్ దగ్గర అట్లా చేయడం అనేది చాలా గొప్ప విషయం అమ్మా అది. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏవైనా సరే ఉంటే చెప్పండమ్మా? పీఠంలోకి వచ్చినాక అయితే చాలా స్ట్రాంగ్ అయినా అమ్మా నేను. నాకు నేను చాలా మారుతున్నా. నేను చిన్న చిన్న విషయాలకు కూడా ఏడ్చేదాన్ని. కొంచెం బాగా కోపం వచ్చేది, అట్లన్నీ ఉండేది. జప సాధనలో ఉన్నప్పటి నుంచి నాకు అసలు అమ్మని తలుచుకుంటే చాలు నాకు అన్నీ కూడా మాయమైనట్టు అనిపిస్తుంది నాకు. చాలా ఇట్లా నాకు నేనే స్ట్రాంగ్ అయినా అమ్మ చేయబట్టి నుంచి అయితే. హెల్త్ పరంగా కూడా మంచిగానే ఉన్నా నేను. ఇంకా ఓపిక వస్తుంది ఇంకా చేయాలన్నట్టుగా. పూజ చేసుకోవాలి ఇట్లా అన్నీ కూడా ఓపిక వస్తుంది నాకు ఇంకా. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశం ఏమైనా ఉందా అమ్మా? ఇప్పుడిప్పుడే కదా మనం చేయడము. ఇంకా చాలా రోజులు అయితా ఉంటే ఇంకా ఇంకా బాగా చెప్పగలుగుతానేమో. ఇంకా నాకు ఇంకా అనిపిస్తుందేమో అమ్మ. ఇప్పుడు నవరాత్రులకైతే మంచిగా చేసుకుంటున్నా, అంత బాగుంది. ఉట్టప్పుడు కూడా నేను రోజు కూడా ఇంత కొంత టైం కేటాయించడం చేస్తా ఉన్నా మంత్ర సాధనకి. ఎక్కడన్నా కూర్చున్నప్పుడైనా గుడిలోకి వెళ్ళినప్పుడైనా కూడా చేసుకోమన్నారు కదా గురువుగారు. అంటే చేసుకుంటున్నా. ఇంకా ఇప్పటికైతే మంచినే ఉన్నమ్మా. ఇంకా ఇంకా చెప్పగలగాలంటే ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా నేను మొత్తం ఈ రెగ్యులర్గా సాధనకి వచ్చినప్పుడు ఇంకా చెప్పగలుగుతానేమో ఇంకా. సనాతన ధర్మం గురించి గానీ, దేవుడి గురించి గానీ ఇక్కడికి రావడం చేత ఏమైనా నేర్చుకున్నారమ్మా? ఏం నేర్చుకున్నారు? ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ఇక్కడికి రావడం వల్ల నవరాత్రులు ఇట్లా చేసుకోవాలి సనాతన ధర్మంలో మనకి ఇవన్నీ కనుమరుగైపోతున్న టైంలో అంతా ఇప్పుడు నవరాత్రుల రూపకంగా అయినా మాకు ముందుకి గురువుగారు తీసుకొచ్చారు. మాకు నవరాత్రులు చేయించడం వల్ల మా అమ్మకి మేము దగ్గర అవుతున్నాము. ఇదంతా ఇప్పుడు భక్తి పూజలు ఇవన్నీ చేసుకోవడం వల్ల కూడా అందరికీ కూడా మంచిదే అని నాకు అనిపిస్తుంది అమ్మా. ఇంతకు ముందు ఒక 2, 3 తరాల నుంచి కూడా అంత లేదంట. కానీ నేను చిన్నప్పటి నుంచి అయితే చేసుకున్నాం కానీ ఇంత కాదు. ఇప్పుడైతే ఇంకా భక్తి భావనలు అనేది ఇంకా జర ఎక్కువనే అయింది. ఇంకా పిల్లలకు కూడా అవే నేర్పించి మంచిగా అంతా అందరూ చేసుకుంటూ ఉంటే కూడా ఇంకా బాగుంటది అనేది అనిపిస్తుంది అమ్మ నాకు. ఇంకా అందరు కూడా చేసుకోవాలని. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయమ్మా? అఖండ దీపారాధన వెలిగించంగానే అసలు ఎంత మంచిగా వెలగడము. అసలు ఒక్కసారి కూడా ఇట్లా దిగినట్టుగా అనిపించలే అమ్మ. ఎప్పుడు ఇట్లా ఎగిసిపడ్డట్టు ఎప్పుడు మంచి ఇట్లా అమ్మవారు అందులో ఇట్లా ఇట్లా వెలుగుతూ ఉండేది. అట్లానే ఒక్కటే తీరుగా వెలిగింది ఇన్ని రోజులు కూడా. అసలు ఎంత బాగుండేను. ఇంకా దీపంలోనే అమ్మవారు అట్లా ఫేస్ కనిపిస్తున్నట్టే అనిపించేది. అయితే ఉద్వాసన అప్పుడు మేము బయటకి అమ్మవారిని సాగనంపి మేము లోపలికి వచ్చి మళ్ళీ నివాళులు తీసి అక్కడ పెడదామని వచ్చేసరికి దీపం చాలా డల్గా అయిందమ్మా. అసలు మేము అందరం చూసాము. అసలు షాక్ అయినా మా పెద్ద కోడలు చూసా అత్తమ్మ మనం పోయేటప్పుడు ఇట్లా పెద్దగా వెలుగుతుంది, ఇప్పుడు చూడు దీపం చూడు దీపం చూడు అనే వరకు చూసాము. అసలు చిన్నగా అంటే కొంచెం డల్గా అయిందనమాట. ఇంకా ఉన్నంతసేపుగా మళ్ళీ తర్వాత ఒక రోజు మొత్తం ఉంది కానీ డల్గా ఉంది. అంటే ముందు మనం ఆహ్వానించిన అంత ఎక్కువ వెలగలేదమ్మా. అంటే రోజైతే నాకు ఏ భయంగా ఏం లేదు. ఫస్ట్ సారి పెట్టినప్పుడు భయం అనిపించింది.
ఇప్పుడైతే వసంత నవరాత్రులకైనా ఎప్పుడైనా కూడా ఎట్లా పెట్టిన అట్లనే అసలు ఇక ఏం కదపకపోయేది అసలు ఇట్లా మంచి ఇట్లా పెట్టింది అట్లనే ఉండేదమ్మా. ఇక అసలు అమ్మవారే అన్ని చూసుకుంటది అనేసి ధైర్యంగా నేను కూడా వెళ్ళేది. అసలు అట్లనే ఉండేది దీపం. అది అమ్మ ఉంది అంటే ఉంది, ఆహ్వానించడం అంటే అమ్మ అందులోనే ఉంది, తనే మన మొత్తం చూసుకుంటుంది అన్నట్టుగానే ఉండేది. అంత పడ్డ మంచిగా వెలుగుతుండేది. దీపం చూస్తేనే ఒక హ్యాపీనెస్ వచ్చేదమ్మా. మంత్రం చేసేదానికి ఏమైనా తేడా ఉందమ్మా? అది మీకేమన్నా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. అర్థమైందమ్మా. అర్థమైందమ్మా. మామూలుగా మనం ఏదన్నా చూసి ఎవరన్నా చెప్పి ఉత్తిగా విన్నవి ఏదన్నా చేసుకున్న దానికి మనం గురువు గారు చెప్పిన మంత్రానికి మన తేడా ఉంటదని నాకు అర్థమైందమ్మా. మనం ఒక పద్ధతి మనం నేర్చుకున్నది అన్ని ఇందులో చూసి నేర్చుకుంది అయితే ఒకసారి చేస్తాం ఒకసారి చెయ్యము, అంత పట్టించినట్టు అనిపించదు, పట్టించుకోము అంతా. ఇప్పుడు గురువు గారు ఇచ్చిన మంత్రానికి కావాలొచ్చింది. గురువు గారు ఇచ్చిన మంత్రంకి మనకి తేడా తెలుస్తుందమ్మా. మంచిగా అనిపిస్తది. ఇది ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటాము. ఒక గురువుగారి శక్తి కూడా ఆ మంత్రంలో ఉంటదేమో అని అనిపిస్తుంది నాకు. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయమ్మా? అంటే మంచిగానే అనిపించిందమ్మా. అనుభవాలు అంటే తీసుకొచ్చి రావడము, పెట్టడము, అమ్మవారికి పెట్టడము, అది మళ్ళీ మేము పెట్టుకోవడము అంతా కూడా ఆషాఢ మాసం ఒకటి చాలా మంచిగా అనిపించిందమ్మా పెట్టుకోవడం. అమ్మవారికి సారె ఇవ్వాలి అని గురువుగారు చెప్పారు కదా! అది మీకెలా అనిపించిందమ్మా? గురువుగారు చెప్పినట్టుగానే అన్ని పెట్టాము. సారె పెట్టడం ఒక అమ్మకి ఒక ఆడపడుచుకి పెట్టినట్టుగా ఇట్లా ఇట్లా మంచిగా అనిపించిందమ్మా. కానీ అమ్మకి పెట్టడం అంటే ఇక ఆ అదృష్టమే అనుకోవాలి మనం. మనకి ఆ అదృష్టం రావడం, మన అమ్మవారికి పెట్టే అదృష్టం రావడం కూడా నాకు అట్లా మంచిగా అనిపిస్తుందమ్మా. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగిందమ్మా. ఇంకా అదే ఇంతకు ముందు చెప్పాను కదా, అంతే అదే అందరం లేచి అందరం కూడా టైంకి అందరం పార్టిసిపేట్ చేసాము. ఇంకా ఆ రోజు ఇక పంపించేటప్పుడు అసలు నాకు అసలు అడుగు పడట్లేదు. నాకు అసలు వెళ్ళేటప్పుడు నాకు ఇప్పటికి 3 నవరాత్రులు చేసినా కూడా ఉద్వాసన అప్పుడు మట్టుకు అట్లా ఒకలాగానే అనిపించింది. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అమ్మవారిని పంపిస్తున్నాం అన్న బాధ ఒకటి ఉంటది. ఇక అసలు నాకు అడుగు పడదమ్మా. మరి ఎందుకు మరి అడుగు బయటకు వెళ్దామా అన్నప్పుడు అడుగు పడదు. ఈసారి అయితే దీపాలు కొంచెం గాలికి ఇట్లా వెళ్తున్నట్టు అనిపించినాయి. అసలు అప్పుడు కూడా నాకు ఏం మంచిగా అట్లా ఏం కనిపించలే. అందరం బయటకు వెళ్ళినాం, కాసేపు ఉండి లోపలికి వచ్చినాం. వచ్చేసరికల్లా దీపం కొంచెం డల్ అయింది. ఈ రోజు నుంచిగా చెయ్యం కదా, అమ్మవారిగా పంపించినాం కదా అని ఆ రోజు బాధ అనిపించింది నాకు. మంచిగా ఈసారి ఆహ్వానించడము మంచిగానే అనిపించింది. ఆహ్వానించేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో పంపించేటప్పుడు అంత బాధ అనిపించిందమ్మా. గురువుగారు పీ గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు గదా! ఇలాంటి ఉమ్. పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసేటప్పుడు ఎలా అనిపించిందమ్మా? ఆ, పీఠం నుంచి చేయడం అనేది అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి గురువు గారికి. ఇట్లా ఒక పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమేటిక్ గా ఇది ఈ సామాన్ తీసుకొచ్చి ఇట్లా చేసి ఇట్లా ఇట్లా చేయడము, పూజా సామాగ్రి విషయంలో కానీ అన్ని కూడా అంత మంచిగా చెప్పి తను ఆ, తను పీఠంలో గురువు గారు అమ్మవారికి చేస్తూ మళ్ళీ మనకు అందరికి చెప్పడం అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా. అది అట్లా చేసినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందా లేదా అమ్మా? చాలా అవసరం ఉందమ్మా. అంతా ఇప్పుడు యువత అంతా కూడా అంత ముందులాగా లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అంత చెప్పడము ఇవన్నీ చెప్పే వాళ్ళు ఇప్పుడు ఏ మనీకి దేనికి పైసా ఆశించకుండా కూడా కొన్ని మంచి మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారంటే మనకు మనకు గురువు గారి ఆశీస్సులు, గురువు గారు పీఠము మనకి పరిచయం అవ్వడమే మాకు అదృష్టంగా భావిస్తారు. నేనైతే అందరికీ కూడా అవసరం అమ్మా. ఇట్లా గురువు గారు చెప్పే మాటలు కానీ ఇంత అందరికీ కూడా అవసరం. ఇప్పుడు ప్రపంచానికి కూడా అవసరం ఇదంతా. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదా! ఉమ్. అవి ఉమ్. మీకేమనిపించిందమ్మా? చాలా బాగా చెప్తారమ్మా. అసలు తను అసలు
ఇన్ని విషయాలు చెప్పారు. అసలు ఆ ఉద్వాసన వీడియో విన్నంత సేపు అయితే ఆ రోజు అన్ని చెప్పారు కదా అసలు. ఒక్కొక్కటి పాయింట్ పాయింట్ గా చెప్పడము, మళ్ళీ అసలు ఈ పిల్లల గురించి పెంచడం అనేది కూడా ఇట్లా పెంచితే ఇట్లుంటారు అనేసి ఇంత మంచిగా చెప్పారు గురువు గారు. అట్లాగే పెంచాలి, అందరూ కూడా మంచి విషయాలు నేర్చుకొని అందరు బాగుండాలని చెప్పడం అనేది ఇప్పుడు చాలా బాగుందమ్మా. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. ఏదన్నా అడగంగానే అప్పుడే సమాధానం చెప్పారు. నాకంతా బాగా నచ్చింది. నాకు సహకారం బాగుంది. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? చాలా సపోర్ట్ ఉంది అమ్మా. అసలు దేవుడిని మేము ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఇక గురువు గారిలోనే మేము చూసుకుంటున్నాము. అసలు ప్రతి ఒక్కటి కూడా ఏ దానికి కూడా విసుక్కోరు గురువు గారు. అసలు ఆ గురువు అంటేనే అట్లుంటారేమో. ప్రతి విషయం కూడా మేమైతే ఉన్నా కూడా అనిపించేది. మాకు ఏదన్నా మా బాబు విషయంలో మాకు కొంచెం ప్రాబ్లం అయింది. చెప్పాము. చెప్తే మళ్ళీ టైం కూడా మార్చిర్రు మాకు. మార్చి మళ్ళీ ఇట్లా చేసుకోమని చెప్పిండ్రు. అసలు మాకు అది సపోర్ట్ చాలా ఉంది. గురువు గారు అట్లా ఉండబట్టే మేము ఇన్ని నవరాత్రులు కూడా చేయగలుగుతున్నాం. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? ప్రతి ఒక్కరు కూడా నవరాత్రులు చేసుకోవాలంటే మంచిది అని నా ఉద్దేశం అమ్మ. మంచిగా అమ్మవారికి చాలా దగ్గర చేస్తున్నారు గురువు గారు. ప్రతి ఒక్కరం చేసుకోవడం వల్ల మన హెల్త్ పరంగా మనకి మనం మంచిగా ఉంటాము. మళ్ళీ అందరూ చేసుకుంటే కూడా అందరం బాగుంటే మనం బాగుంటాం అనేది అందరు నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా చేసుకుని నవరాత్రులు చేసుకోవడము, పూజలు ఇట్లా సనాతన ధర్మంలో ఉంటూ ప్రతి ఒక్కరు మంచి విషయాలు నేర్చుకొని మంచి పద్ధతిలో అందరూ ఉంటే గనక అంతా మన దేశం అంతా కూడా బాగుంటది అనేది నా ఉద్దేశం. అంతా బాగుంటది. చాలా సంతోషం అమ్మా, మీరు వారాహి నవరాత్రుల అనుభవాలు మాతో పంచుకోవడం. మీకు కూడా ధన్యవాదాలమ్మా. మీకు గురువు గారికి, మా గురువు గారి అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః అమ్మా. శ్రీమాత్రే నమః అమ్మా.